హాయ్ వ్యూవర్స్, మీరు నా వీడియోస్ని youtube.com/afistime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మెయిల్లోకి పొందొచ్చు. అంతేకాకుండా timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా మీరు నా వీడియోస్ని చూడొచ్చు. ఇక్కడ చూడండి, మనం వర్డ్ ప్రెస్ యూజ్ చేసి బ్లాగ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను కదా. డైనమిక్ బ్లాగ్స్ క్రియేట్ చేయొచ్చు, డైనమిక్ సైట్స్ క్రియేట్ చేయొచ్చు అని కూడా చెప్పుకున్నాను. ఓకే, అయితే చూడండి, వర్డ్ ప్రెస్ యూజ్ చేసి సైట్ క్రియేట్ చేసిన కొన్ని సైట్స్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఒకటి mat.tt అని ఉంది, ma.tt అని. ఇది ఒక వెబ్సైట్. ఇది ఏంటంటే బ్లాగ్స్ని అంటే వర్డ్ ప్రెస్ని యూజ్ చేసి దీన్ని కూడా డిజైన్ చేసేసారు. తర్వాత వచ్చేసి ఒకటి ఫిలిప్ లాన్యోన్ అని ఉంది. ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తే చూడండి, నాకు ఇక్కడ వాళ్ళకి సంబంధించిన మూవీ స్టిల్స్ వస్తున్నాయి. ఓకేనా, దీన్ని క్లిక్ చేస్తే ఆ వీడియోస్ ప్లే అవుతుంది. ఓకే, ఇది కూడా దేనిలో అంటే వర్డ్ ప్రెస్ యూజ్ చేసి క్రియేట్ చేశారు. తర్వాత వచ్చేసి ఒక సైట్ మనది తెలుగు ట్యూటోరియల్స్.com. ఓకేనా, ఈ తెలుగు ట్యూటోరియల్స్.com అనే సైట్ని కూడా నేను ఎలా అంటే వర్డ్ ప్రెస్ యూజ్ చేసి క్రియేట్ చేసుకున్నాం. తర్వాత మనకు వచ్చేసిన timecompress.in అనే వెబ్సైట్ కూడా నేను ఎందులో క్రియేట్ చేసామంటే వర్డ్ ప్రెస్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. ఓకేనా, ఇలా మనం వర్డ్ ప్రెస్ యూజ్ చేసి డైనమిక్ వెబ్సైట్స్ని ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే మీకు HTML నాలెడ్జ్ లేకపోయినా, లేకపోతే CSS నాలెడ్జ్ లేకపోయినా, ఎలాంటి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ లేకపోయినా కూడా మనం ఏంటంటే ఈజీగా డైనమిక్ వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. అయితే చూడండి, మనకు వెబ్సైట్ క్రియేట్ చేయడానికి ఇక్కడ నేను మీకు రెండు పద్ధతులు ఉంటాయని చెప్పాను. ఒకటి వచ్చేసి బ్లాగ్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే మనం వర్డ్ ప్రెస్ సైట్లో నుంచి సైట్ని డౌన్లోడ్ చేసుకొని మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకొని, ఇంకొకటి వచ్చేసి హోస్టింగ్లో ఇన్స్టాల్ చేసుకొని వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పాను. అయితే మీకు ఇప్పుడే ఇది అర్థం కాదు, మీరు ముందు కొన్ని లెసన్స్ వింటే మీకు అర్థమవుతుంది. ప్రస్తుతానికైతే బ్లాగ్ క్రియేట్ చేయడం మాత్రం మీకు అర్థమైపోతుంది. చూడండి, హోస్టింగ్ అనేది ఏంటి, ఏం చెప్తున్నాడు ఇతను అనేది మీకు ఇప్పుడే అర్థం కాదు, మీరు ఒకవేళ బిగినర్స్ అయితే. ఓకేనా, ఒకవేళ మీకు ఆల్రెడీ తెలుసున్న వాళ్ళైతే హోస్టింగ్లో ఎలా ఇన్స్టాల్ చేయాలనేది మీకు అర్థమైపోతుంది. సరే, ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే మీకు ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలనే దాని గురించి చెప్పబోతున్నాను. ఓకే, దానికోసం మీరు ఏం చేస్తారంటే wordpress.com అనే సైట్ని ఓపెన్ చేసుకోండి. ఓకే, చూడండి, ఇది వచ్చేసి wordpress.com. ఈ wordpress.com ఒకటి ఉంటుంది, ఇంకొకటి వచ్చేసి wordpress.org అని ఉంటుంది. ఈ .org నుంచి ఏంటంటే మనం దీనిలోకి వెళ్ళి ఒక సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటాం వర్డ్ ప్రెస్కి సంబంధించింది. ఇది డౌన్లోడ్ చేసుకొని హోస్టింగ్లో కూడా ఇన్స్టాల్ చేసుకొని మనం ఒక డైనమిక్ వెబ్సైట్ క్రియేట్ చేయొచ్చు. ఇది మన నెక్స్ట్ స్టెప్, ఇప్పుడే కాదు. ఇప్పుడు మీరు బిగినర్స్లో ఉన్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే wordpress.comలోకి వెళ్ళేసి మనం మామూలుగా మీకు ఇంతకుముందు నేను బ్లాగర్ గురించి చెప్పాను. ఓకేనా, ఇది వచ్చేసి బ్లాగ్ అంటే బ్లాగర్ అని దీని అబ్జర్వేషన్ అని చెప్పుకోవచ్చు. అయితే చూడండి, దీనిలో మనం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలి అంటే ఒక బ్లాగ్ క్రియేట్ చేయాలి అంటే క్రియేట్ ఏ వెబ్సైట్ అని చూసారా, దీన్ని క్లిక్ చేసుకోండి. ఓకేనా, దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఇంతకుముందు మనం బ్లాగర్ గురించి చెప్పాను నేను. ఓకేనా, బ్లాగర్లో ఉన్నట్టే దీనిలో కూడా మీకు ఏంటంటే ఒక ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. మీ యూజర్ నేమ్, మీ పాస్వర్డ్, మీ బ్లాగ్ అడ్రస్ ఇచ్చేసి మనం ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా ఈమెయిల్ అడ్రస్ నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను. ఓకే, తర్వాత వచ్చేసి నా పాస్వర్డ్, తర్వాత యూజర్ నేమ్, నా పాస్వర్డ్ ఇచ్చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నాకు పాస్వర్డ్ వీక్ అంటుంది, కొంచెం స్ట్రాంగ్ పాస్వర్డ్ ఇచ్చేసుకుందాం. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ నా ఈమెయిల్ అడ్రస్ తోటి నాకు ఈమెయిల్ అడ్రస్ ఏమైతే ఇచ్చానో దాంతో నా వర్డ్ ప్రెస్. అయితే చూడండి, మనకి ఇంతకుముందు దేన్ని అంటే బ్లాగర్ చేసినప్పుడు timecompress.blogspot.com అని వచ్చేది. దీనికి ఏమొస్తుంది wordpress.com అని వస్తుంది అన్నట్టు ఎండింగ్లో, అంతే తేడా. ఓకేనా, సరే, ఇక్కడ నేను ఏమి ఇచ్చేస్తున్నానంటే టైమ్ కంప్యూటర్స్ అని ఇచ్చేసి టైమ్ కంప్యూటర్స్ అని చూస్తే చూడండి, నాకు ఇక్కడ ఒకటి రైట్ సింబల్ వచ్చింది. అంటే ఓకే, ఇది నాకు అవైలబుల్ ఉందని అర్థం. timecomputerswordpress.com అనేది ఏంటంటే నాకు ఈ బ్లాగ్ నేమ్ అనేది అవైలబుల్ ఉంది. ఓకే, మీరు ఒకవేళ .com కావాలి అంటే ఇక్కడ ఉంది చూడండి, $18 per year. ఓకే, ఇలా మనం ఏది కావాలంటే అది తీసేసుకోవచ్చు, అంటే కొనుక్కోవాల్సి వస్తుంది. ఇదేంటంటే ఫ్రీ అన్నట్టు. ఓకే, నాకు timecomputer.com అలా ఏమవసరం లేదు, timecomputer.wordpress.com అనేది కావాలని ఇచ్చేసి చూడండి, నాకు ఇక్కడ దానికి సంబంధించిన కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయి. అంటే మనం మనీ పే చేస్తే ఎలా, మనీ పే చేయకపోతే ఎలా అంటే చూడండి, ఇప్పుడు మనం మనీ పే చేయలేదనుకోండి, మనకి ఎంత స్పేస్ దొరుకుతుంది అంటే దీనిలో 3 GB వరకు స్పేస్ దొరుకుతుంది. అదే ప్రీమియం అయితే 13 GB, తర్వాత వచ్చేసి బిజినెస్ అయితే ఇక్కడ అన్లిమిటెడ్ అని ఉంది. ఓకేనా, తర్వాత దీనిలో ఏంటి అని మొత్తం మనకి ఇక్కడ ఇంటూ మార్క్స్ ఉన్నవన్నీ ఏంటంటే చూడండి, దీనికి యాడ్స్ పెట్టుకోరాదు, దీనికి యాడ్స్ పెట్టుకోవచ్చు. ఓకేనా, డిజైన్, దీనిలో కస్టమ్ డిజైన్ ఉంటుంది, దీనిలో కస్టమ్ డిజైన్ ఉంటుంది. అవన్నీ ఏంటి మనం ముందు నేర్చుకుందాం. ప్రస్తుతానికి అయితే ఫ్రీ తీసేసుకొని ఇక్కడ క్రియేట్ బ్లాగ్ని క్లిక్ చేస్తున్నాను నేను. క్రియేట్ బ్లాగ్ క్లిక్ చేసినట్టయితే నాకు ఏంటంటే ఒక వర్డ్ ప్రెస్లో ఒక బ్లాగ్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా, చూడండి,
నా బ్లాగ్ టైటిల్ వచ్చేసింది. తర్వాత వచ్చేసి కింద ఏమన్నా దాని గురించి అసలు ఈ బ్లాగ్ ఎందుకు అనే దాని గురించి చెప్పాలంటే మీరు ఏమైనా టైప్ చేసేసుకోవచ్చు. ఏంటి ఎక్సెల్ ఇన్ తెలుగు, సి లాంగ్వేజ్ ఇన్ తెలుగు, ఇలా మీరు ఏం కావాలి అంటే అవి ఇచ్చేసుకోవచ్చు. ఓకేనా? సరే, నేను ఎక్సెల్ ఇన్ తెలుగు అని పెట్టేస్తాను. లేకపోతే నాకు ఇదేంటి అంటే తెలుగు ట్యూటోరియల్స్ కాబట్టి తెలుగు ట్యూటోరియల్స్ అని ఇచ్చేసి నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తే నాకు నెక్స్ట్ స్టెప్ వస్తుంది. ఇక్కడ కొన్ని మనకు థీమ్స్ దొరుకుతాయి. కాకపోతే థీమ్స్ అనేవి ఏంటంటే ఇవన్నీ నేను మనీ ఇచ్చి తీసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇవన్నీ ఇక్కడ పక్కకి ఇటు సైడ్ ఉన్నవి ఏంటంటే ఇక్కడ పక్కకు డాలర్ సింబల్, అంటే ఇక్కడ మనీ సింబల్ రానివి ఏంటంటే ఫ్రీ అన్నట్టు. ఓకేనా? మీకు ఎటువంటి థీమ్ కావాలంటే అటువంటి థీమ్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ షో మోర్ థీమ్స్ అంటే ఇంకా థీమ్స్ కూడా వస్తాయి. కాకపోతే కొన్ని మనీ పే చేస్తే వచ్చేవి ఉంటాయి, కొన్ని ఫ్రీగా వచ్చేవి ఉంటాయి. మనం ఏంటంటే నేను ఇక్కడ ఫ్రీగా వచ్చేది ఏదో ఒక థీమ్ తీసేసుకొని నెక్స్ట్ స్టెప్ని క్లిక్ చేస్తున్నాను. చూడండి, నాకు ఇక్కడ అవసరం అనుకుంటే మనం దీన్ని కస్టమైజ్ చేయొచ్చు. కస్టమైజ్ చేయడం అనేది అంతా మనం నెక్స్ట్ స్టెప్లో నేర్చుకుందాం. ప్రస్తుతానికైతే మనం ఒక బ్లాగ్ని ఎలా క్రియేట్ చేయాలి వర్డ్ప్రెస్ యూజ్ చేసి అని నేర్చుకుంటున్నాం. ఓకే, అది చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తున్నాను. నేను నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేసుకొని మీరు ఒకవేళ ఫేస్బుక్కి కానీ దేనికి కానీ కనెక్ట్ చేసుకోవాలనుకుంటే కనెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ క్లిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. దానికంటే ముందు నన్ను ఏమడుగుతుందంటే మీ ఇన్బాక్స్లోకి వెళ్ళేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేయమని ఉంటుంది. ఓకే, మీ ఇన్బాక్స్లోకి వెళ్ళేసి మీ ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేయనంత వరకు మీకు ఈ మెసేజ్ ఇక్కడ పైన వస్తూనే ఉంటుంది. కాబట్టి మీ ఇన్బాక్స్లోకి వెళ్ళేసి మీ ఈమెయిల్ అడ్రస్ని వెరిఫై చేయండి, అంటే దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? తర్వాత వచ్చేసి దీనిలో ఎలా పోస్టింగ్ చేయాలి, ఓకేనా, దీన్ని ఎలా మోడిఫై చేయాలి అనేది మనం ముందు రాబోయే లెసన్స్లో నేర్చుకుందాం. వ్యూవర్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీ సలహాను సూచనలు కామెంట్ రూపంలో తెలియండి. థ్యాంక్ యూ.